సో అప్పుడు అది డేంజరస్ షాట్ అని డిస్కషన్ రాలేదు అసలు ఓకే ఆ టైంలో యాక్చువల్గా. ఓకే ఓకే నాగార్జున ఇప్పుడు కిందకి దూకటానికి కొంచెం భయపడేవాడు. ఎందుకంటే విక్రమ్లో అలా చేసినప్పుడే తనకి లెగ్కి ఒక ఏది ఇష్యూ వచ్చింది. అది తప్పిస్తే నాగార్జున వేరే వేరే షాట్కి. కానీ ఇప్పుడు ఆలోచిస్తే ఎస్పెషలీ నాగార్జున మళ్ళీ దానికి చిన్న పాప. అవును అవును, ఏదైనా జరిగి ఉండొచ్చు అక్కడ డెఫినెట్గా. ఒకటే సింగిల్ హ్యాండ్, ఒక హ్యాండ్ ఇలా పట్టుకుంది, సింగిల్ హ్యాండ్ కాబట్టి అది పాసిబుల్. అది అవును. ఇంకొక విచిత్ర క్లైమాక్స్లో నాగార్జున రఘువరన్ వాళ్ళిద్దరూ ఇలా గొంతు నొక్కుంటూ ఉంటారు, అలాగా పెట్టేసి రఘువరన్ సజెషన్లో కింద డెప్త్ కనిపిస్తుంది, అవును రఘువరన్ సజెషన్లో మన నాగార్జున క్లోజప్. రైట్. నాగార్జున క్లోజప్ ఏమో ఇక్కడ తీసాం, రఘువరన్ క్లోజప్ చెన్నైలో తీసాం. డేట్ ప్రాబ్లం ఏదో వచ్చి అవును, అప్పుడు సజెషన్లో నాగార్జున డూప్ అన్నాడు, రఘువరన్ డూప్ అన్నాడు. మీరు ఆర్టిస్టులు మొత్తాన్ని కొత్త వాళ్ళని పెట్టారు, ఫ్రెండ్స్ మొత్తాన్ని. ఇది అందరూ ఇప్పుడు అటు చిన్న గారు కావచ్చు, వీళ్ళందరూ కొత్త వాళ్ళే, ఉత్తేజ్ గారు కావచ్చు, వీళ్ళందరూ అట్లనే అసిస్టెంట్ డైరెక్టర్లుగా ఉన్నోళ్ళు, అసోసియేట్ డైరెక్టర్గా ఉన్నోళ్ళు, ఒక రకంగా అందరికి బ్రేక్ వచ్చింది ఆ సినిమా. అందరికి మంచి పేరు తెచ్చింది. ఎక్కడ కూడా మీ డెసిషన్ని వద్దు వీళ్ళని పెట్టుకుందాం అని ఎక్కడ రాలేదు. ఎందుకంటే ఐ థింక్ నేను ఇందాక చెప్పినట్టు నా పర్సనల్ నాలెడ్జ్ ఆఫ్ సినిమా మీద, నా ఇంటిగ్రిటీ మీద చాలా నమ్మకం వచ్చింది. దట్ ఈస్ ద మెయిన్ రీజన్ దే గివ్ మీ ద బ్రేక్. నాట్ అబౌట్ నా డైరెక్షన్ ఎలా చేస్తాడు అనేది వాళ్ళు ఎక్కువ కన్సిడర్ చేయలే. ఓకే యూనో. ఓకే ఓకే. ఇన్ఫ్యాక్ట్ ఒకసారి నాగార్జున నాకు సందర్భం గుర్తురావట్లేదు, ఏదో మాట్లాడతా రాముకి ఎంత తెలుసో నాకు తెలియదు కానీ మనందరికన్నా ఎక్కువ తెలుసు అని మాత్రం నాకు తెలుసు అన్నాడు. యూనో, ఐ థింక్ దట్స్ ద బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ ఐ గాట్ ఇన్ మై లైఫ్. దాని తర్వాత ఒక ఏమంటారు దాన్ని, ఇప్పుడు సపోజ్ చెప్పారు అనుకోండి, నాకు వెంకట్ అక్నేని గణేష్ క్యారెక్టర్కి మోహన్ బాబు గారిని సజెస్ట్ చేశాడు. అంటే నాగార్జునకు వచ్చి వార్నింగ్ ఇవ్వాలంటే ఎంతో కొంత స్టేచర్ ఉండాలి, నాకు మోహన్ బాబు బాగా తెలుసు, నేను అడుగుతాను అని చెప్తే ఇంకా మొత్తం సినిమా ఫినిష్ అయిపోద్ది. మోహన్ బాబు గారు రిజిస్టర్డ్ యాక్టర్, ఎస్టాబ్లిష్డ్ యాక్టర్. ఆయనకు ఒక ఇమేజ్ ఉంటుంది, ఆయనకు ఉన్న బాడీ లాంగ్వేజ్ ఉంటుంది. నేను క్రియేట్ చేసే రియాలిటీలో మోహన్ బాబు గారు లాంటి యాక్టర్ ఇట్ కెనాట్ వర్క్. ఓకే. ఎందుకంటే కొత్తవాడు వచ్చినప్పుడు ఆయన ఎవడో తెలియదు కాబట్టి భయం వేస్తుంది. అంతకుముందు మోహన్ బాబు గారిని కామెడీ సీన్లో చూసి లేకపోతే ఇంకో దాంట్లో ఏదో చూస్తే మోహన్ బాబు వచ్చి డైలాగ్ కొడుతున్నాడు రా అనుకుంటారు. దట్ ఈస్ నాట్ ద సేమ్ ఎమోషన్ విచ్ ఐ వాంట్ టు క్రియేట్.